వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ డైనమిక్ డైరీస్. మీరు ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అండ్ నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో వచ్చాం. అండ్ ఇంత తక్కువ టైంలో మీరు నాకు ఇంత సపోర్ట్ ఇవ్వడం అండ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ మీ సపోర్ట్ లేనిది నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కదండి. ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అంటే, ఇంత షార్ట్ టైంలో ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అంటే అండ్ ఇది మామూలు విషయం కాదు. అండ్ అలాగే నేను కొత్తగా స్టార్ట్ చేశాను, అయినా కానీ మీరు నేను చేసే చిన్న చిన్న తప్పులు కానీ చిన్న చిన్న ఎడిటింగ్స్ కానీ ఏదో ఒకటి ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మీరు అవన్నీ ఎక్స్క్యూజ్ చేస్తూ అండ్ అలాగే నా వీడియోస్ని చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఏంటిదంటే నా హెయిర్ గ్రోత్కి సీక్రెట్ ఏంటో నేను రివీల్ చేయబోతున్నాను. అండ్ చాలా మంది అడుగుతానే ఉన్నారండి నన్ను, ఆ వీడియో చేయండి అక్క, హెయిర్ ఆయిల్ ఏం యూస్ చేస్తారు అండ్ దాని మీద వీడియో చేయమని ఎంతో మంది ఎప్పుడు అడుగుతానే ఉంటారు, కనిపించినప్పుడు అడుగుతానే ఉంటారు. అలాగే కమెంట్స్ లో కూడా అడుగుతూ ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే అండ్ నాకు టైం కుదరక అండ్ నేను చేయలేదండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు నేను నా హెయిర్ గ్రోత్ సీక్రెట్ ని రివీల్ చేసేసాను. ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా హెయిర్ ఆయిల్ అనేది చేసేయచ్చు. ఎవరి సహాయం లేకుండా మీ సొంతంగా మీరే తయారు చేయగలరండి. కాకపోతే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ అలాగే ఎటువంటి కెమికల్స్ అనేవి అవసరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈ ఆయిల్ వల్ల రావండి. 10 నుంచి 20 మందార పూలు కోసుకుందాం. మందార పూలు వల్ల ఉపయోగాలు ఏంటిదంటే జుట్టు పెరగడంలో సహాయం చేస్తుంది, అలాగే జుట్టు రాలకుండా తగ్గిస్తుంది, అండ్ అలాగే చుండ్రు అనేది లేకుండా చేస్తుంది అనమాట. ఈ మందార పూల్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, అలాగే వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వైటమిన్స్ ఇన్ని ఉండడం వల్ల ఇవి ఏం చేస్తాయంటే మన స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి కెరాటిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలా కెరాటిన్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మన జుట్టు అనేది మందంగా బారుగా పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే జుట్టు రాలకుండా ఎలా సహాయపడుతుంది అంటే ఈ హైబిస్కస్ లో ఏంటిదంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఈ జుట్టు రాలడం అనేది తగ్గిద్ది అనమాట. మందార పూలు ఆయిల్ యూజ్ చేయడం వల్ల చుండ్రుని నివారిస్తుంది అనమాట. చుండ్రుని ఎలా నివారిస్తుంది అంటే మన తలలో ఏంటిదంటే సీబం అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ హైబిస్కస్ ఏంటిదంటే ఆస్ట్రింజన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో అందువల్ల ఈ చుండ్రు అనేది రాకుండా చూసుకుంటుంది, చుండ్రు సమస్యలను నివారించవచ్చు అనమాట. కరివేపాకులో వైటమిన్ బి అండ్ వైటమిన్ ఈ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఉండడం వల్ల ఏంటిదంటే మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి అండ్ జుట్టు మూలల్ని బాగా బలపరుస్తుంది అనమాట. అలాగే మెంతులు అనమాట. మెంతులు అనేది చిన్న కప్పు సరిపోతాయండి. నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఆ చిన్న కప్పు సరిపోతుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ అలాగే నికోటినిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. అది అలా ఉండటం వల్ల జుట్టు యొక్క మూలలు అనేవి చాలా బలంగా ఉంటాయి అన్నమాట. మెంతుల్ని డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పొడి చేసేసుకొని వీటిని నైట్ మొత్తం నానబెట్టేసి దీన్ని పౌడర్ చేసేసుకొని పౌడర్ని ఆయిల్లో కలుపుకొని అయినా వాడుకోవచ్చు. నేను వేరే వీడియో చూస్తాను దీని మీద. అండ్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొన్ని కావాలండి. వెల్లుల్లిపాయలు ఉండటం వల్ల ఏంటిదంటే దీంట్లో సల్ఫర్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. అయ్యో ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది మందంగా బలంగా తయారవుతుంది. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేయండి. కోకోనట్ నుంచి ప్యూర్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసింది ఉంటాయండి, బయట అమ్ముతారు, తెచ్చుకొని అవి యూస్ చేయండి. అదొక కప్ సరిపోతుంది. నా దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయిపోయిందండి. సో అందుకని నేను పారాషూట్ వాడుతున్నాను. పారాషూట్ కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా మనం యూస్ చేయొచ్చు. కొబ్బరి నూనె, మందార పూలు, కరివేపాకు, చిన్నులపాయలు, మెంతులు. హే గాయస్, ముందుగా గిన్నె తీసుకొని నూనె వేసేయండి. కొబ్బరి నూనె అండి నేను వాడింది. కొబ్బరి నూనె ఇందాక బౌల్లో చూపించాను కదా, సేమ్ ఆ సైజులో వేసేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు చిన్నులపాయలు వేసేయండి. చిన్నులపాయలు వేసిన తర్వాత మన మందార పూలు వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఊరుకునే పూలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం.
ఈ నూనె రాసుకుంటే ఎంతో మంచిదండి. ఇప్పుడు మెంతులు యాడ్ చేసేసుకుందాం. ఈ నూనె వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన హెయిర్కి నరిష్మెంట్ ఉంటుంది, అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగా ఉంటుంది. నేను ఈ నూనె వాడతానండి. చాలామంది అడుగుతున్నారు రెసిపీ చేయండి అక్క అని. హెయిర్ టిప్స్ వీడియోకి కూడా బాగా వచ్చింది వ్యూస్, బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంకా దాని తర్వాత ఈ హెయిర్ ఆయిల్ రెసిపీ చేయమని కూడా అడిగారు. నిజంగా అందరూ షాక్ అయిపోయారనమాట, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ. ఇన్స్టెంట్గా గ్రో అవటం ఏంటబ్బా అని చెప్పేసి చాలామంది అడిగారు. ఇంకా నేను నాకు కుదరలేదండి ప్రజెంట్, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే, డోంట్ మైండ్ ఫర్ డిలేయింగ్ దిస్ వీడియో. సారీ గైస్ ఈ వీడియో డిలే అయినందుకు. ఎంతోమంది వీడియో కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలిసి. చూసారో ఆయిల్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది గైస్. ఇలా మీరు ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గించండి కరివేపాకును అలాగే పూలని కొబ్బరి నూనెలో. మంచి స్మెల్ వస్తుంది. మన హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడే దించాను పొయ్యి మీద నుంచి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కలర్ఫుల్గా. నాకు మా మమ్మీ చిన్నప్పటి నుంచి హెయిర్ కేర్ చేశారండి. నేను ఆ టిప్స్ కూడా నేను మీకు చెప్తాను, మీరు అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ హెయిర్ గ్రో అవుతుంది. ఇంకా ఈ నూనెని స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వచ్చిన ఫ్రెష్ నూనె అండి ఇది మీరు ఇంకా మీ హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు. కేవలం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది. అండ్ మీరు యూజ్ చేసే కొద్దీ హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా మీ హెయిర్లో ఖచ్చితంగా చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ ఫర్ దిస్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మన వీడియోని ఇంకొంతమంది చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.